హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం ఇండియన్ కోస్ట్ గార్డ్ లేదంటే ఇండియన్ నేవీ ఎంఆర్ మరియు ఎస్ఎస్ఆర్ కానీ లేదంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ నేవల్ డాక్యార్డ్ ఎగ్జామ్స్కి మనం ఈరోజు సెకండ్ క్లాస్ అనేది చెప్పడం జరుగుతుంది. ప్రీవియస్గా మనం క్లాస్ అయితే చెప్పాం. సో ఈరోజు సెకండ్ క్లాస్, ఎందుకంటే ఇప్పుడు మనం ఎగ్జామ్ నోటిఫికేషన్స్కి అప్లై చేయడానికి ఎంత ఇంట్రెస్ట్ అయితే చూపిస్తామో ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా మనం అంత ప్రిపరేషన్తో వెళ్ళి ఎగ్జామ్ రాస్తేనే మనం అప్లై చేసిన దానికి వాల్యూ అనేది ఉంటుంది. సో మనం ఎగ్జామ్ అప్లై చేయటం ఎంత ఇంపార్టెంటో దానికి డబుల్ ఇంపార్టెంట్ మనం ప్రిపరేషన్ అనేది చేయటం. సో ప్రిపరేషన్ అనేది ఆల్రెడీగా స్టార్ట్ అయితే చేసాం. అండ్ 70 ఈజ్ ఇంక్రీజ్డ్ బై 40%. ద ఇంక్రీజ్డ్ నెంబర్ ఈజ్ ఓకే. 70 అనేది 40%కి ఇంక్రీజ్ అయితే ఎంత నెంబర్ అనేది వస్తుంది అంటున్నారు. ఇది పర్సంటేజెస్లో. సో ఇది 10th క్లాస్ బేస్ బిట్. ఇప్పుడు 70 ఉంది, 70కి ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ చేయాలి? 40%, అంటే ఇంటూ 40/100 చేస్తే మనకి ఈ యొక్క వాల్యూ అనేది 40% వాల్యూ అనేది వస్తుంది. ఎంత వస్తుంది అప్పుడు? 28 వస్తుంది. అంటే 70ని 40% వాల్యూ వేస్తే 28 వచ్చింది. ద ఇంక్రీజ్ నెంబర్ ఎంత ఇంక్రీజ్ అయ్యింది అంటున్నారు. అంటే ఇప్పుడు 70కి 28 అనేది ఇంక్రీజ్ చేద్దాం. చేస్తే 98 వస్తుంది ఆన్సర్. సో ఇక్కడ అదే ఇచ్చారు. గివెన్ నెంబర్ ఎంత అంటే 70 ఇంక్రీజ్డ్ బై 40%. ఎంత? 40% క్యాలిక్యులేట్ చేశారు. ఒక 70 అనేది యాజ్ యూజువల్గా రాశారు. ప్లస్ 70 ఇంటూ 40% కదా బై 100. సో 70 టోటల్ క్యాలిక్యులేట్ చేస్తే 28 వచ్చింది. 70 + 28 98 ఆన్సర్. ఓకే. అండ్ నెక్స్ట్ బిట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద బేసిక్ ఎస్ఐ యూనిట్స్ ఆఫ్ థర్మోడైనమిక్ టెంపరేచర్? యాక్చువల్గా బేసిక్ ఎస్ఐ యూనిట్స్ 7 ఉంటాయి. సో ఆ యూనిట్స్ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ డిస్టెన్స్ ఉందనుకోండి, అది మనం ఎందులో క్యాలిక్యులేట్ చేస్తాం? ఎస్ఐ యూనిట్స్ మీటర్స్లో క్యాలిక్యులేట్ చేస్తాం. అలాగా ఇక్కడ థర్మోడైనమిక్ టెంపరేచర్స్ దేనిలో మనం క్యాలిక్యులేట్ చేస్తాం? కెల్విన్స్లో క్యాలిక్యులేట్ చేస్తాం. ఇక్కడ ఆన్సర్ ఏంటంటే టెంపరేచర్ మనం ఎందులో క్యాలిక్యులేట్ చేస్తాం? కెల్విన్స్లో క్యాలిక్యులేట్ చేస్తాం. ఇక్కడ కెల్విన్ బేస్ యూనిట్ టెంపరేచర్ ఇన్ ఇంటర్నల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్. దీనికి ఎవరు పేరు పెట్టారంటే విలియం థామ్సన్, ఫస్ట్ బోరాన్ కెల్విన్ అనమాట ఇది. అండ్ ఎస్ఐ యూనిట్స్ ఆఫ్ కెల్విన్కి సింబల్, ఒక్కోసారి కెల్విన్ సింబల్ ఏంటి అని అడుగుతారు. గుర్తుపెట్టుకోండి, స్మాల్ కేకి బిగ్ కేకి చాలా తేడా ఉంటుంది. ఇందులో కెల్విన్కి సింబల్ ఏంటంటే బిగ్ కే. ఓకే, ఆల్ఫాబెటల్ ఆర్డర్లో బిగ్ కే, ఒక్కోసారి స్మాల్ కే కూడా ఇస్తారు ఆప్షన్స్లో. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. అండ్ ద టెంపరేచర్ ఈజ్ యూజువల్లీ మెజర్డ్ విత్ థర్మోమీటర్స్లో యూజ్ చేస్తారు. విచ్ ఈజ్ మార్క్డ్ హ్యాస్ సెవరల్ టెంపరేచర్ స్కేల్స్, మెయిన్లీ సెల్సియస్, ఫారెన్హీట్ అండ్ కెల్విన్. ఓకే, టెంపరేచర్స్ ఎందులో యూజ్ చేస్తారంటే సెల్సియస్లో యూజ్ చేస్తారు, ఫారెన్హీట్లో యూజ్ చేస్తారు, కెల్విన్స్లో యూజ్ చేస్తారు. ఒక్కోసారి అడుగుతారు, క్వశ్చన్ ఏం అడుగుతారంటే విచ్ డివైస్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ టెంపరేచర్ అని అడుగుతారు. ఆప్షన్స్ ఇచ్చి సెల్సియస్, ఫారెన్హీట్ అండ్ కెల్విన్ అండ్ ఆల్ ద అబోవ్ అని అడుగుతారు. సో ఏ డివైస్ అంటే అన్ని డివైసెస్లోనూ టెంపరేచర్స్ అనేది యూజ్ చేస్తారు, సెల్సియస్, ఫారెన్హీట్ అండ్ కెల్విన్. కాకపోతే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బేసిక్ ఎస్ఐ యూనిట్ ఆఫ్ థర్మోడైనమిక్ టెంపరేచర్ అని అడుగుతారు. అంటే పర్టికులర్గా ఒక టెంపరేచర్ని అడిగితే కెల్విన్ అనేది మనం ఆన్సర్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, టెంపరేచర్స్ యూనిట్ ఏంటి? కెల్విన్స్. టెంపరేచర్ ఏ డివైస్లో మెజర్ చేస్తారు? ఫారెన్హీట్ అండ్ కెల్విన్ అండ్ సెల్సియస్లో యూజ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇది ఇందాక చూసాం కదా మోల్. యాక్చువల్గా ఇది ఆప్షన్స్లోకి వచ్చేసరికి మోల్ ఈజ్ యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మోల్ అనేది అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ని మెజర్ చేస్తాయి, ఎస్ఐ యూనిట్స్ అది. అండ్ ఈజ్ డిఫైన్స్ ఎగ్జాక్ట్లీ 6.02214076 × 10⁻23 పార్టికల్స్. గుర్తుపెట్టుకోండి,
మోల్ని ఇక్కడ మీటర్సో లేకపోతే క్యాండిల్ ఏం లేదు, పార్టికల్స్. ఓకే, 6.02214076 ఇంటూ 10⁻23 పార్టికల్స్. ఇది ప్రీవియస్గా అడిగిన బిట్ ఇది. అండ్ ద యూనిట్ క్యాన్ బి యాటమ్స్, మాలిక్యూల్స్, అయాన్స్, ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇందులో యూనిట్స్ ఏంటంటే యాటమ్స్, మాలిక్యూల్స్, అయాన్స్ ఆర్ ఎలక్ట్రాన్స్. ది పర్టికులర్ నెంబర్ కాన్స్టెంట్ ఈ 6.02214076 ఇంటూ 10⁻23 ఈజ్ కాల్డ్ అవగాడ్రో నెంబర్. వాట్ ఈస్ ద అవగాడ్రో నెంబర్ అని కూడా అడగవచ్చు క్వశ్చన్. సో అవగాడ్రో నెంబర్ అని అడిగితే 6.022 ఇంటూ 10⁻23 పార్టికల్స్ అని రాస్తారు. అండ్ ద యూనిట్ ఆఫ్ మోల్ ఈజ్ మెజర్డ్ బై అని అడిగితే అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ అని చెప్తారు. అండ్ మీటర్స్లోకి వద్దాం. మీటర్స్ వచ్చేసరికి ఎస్ఐ యూనిట్స్ ఎమ్. ఇది గుర్తుపెట్టుకోండి, స్మాల్ ఎమ్. ఇందాక కెల్విన్స్ క్యాపిటల్ కే, ఇది స్మాల్ ఎమ్. ఎందుకంటే స్మాల్ ఎమ్ బిగ్ ఎమ్ అని అక్కడ కన్ఫ్యూజ్ అయిపోతారు. సో రాంగ్ పెట్టేయచ్చు. మీటర్ ఈజ్ బేస్డ్ ఆన్ లెంత్కి మీటర్స్. ఇది ఎస్ఐ యూనిట్స్ అన్నమాట. అండ్ నెక్స్ట్ క్యాండిలా. ది బేసిక్ యూనిట్ ఆఫ్ ల్యూమినస్ ఇంటెన్సిటీ. గుర్తుపెట్టుకోండి, ల్యూమినస్ ఇంటెన్సిటీ బేసిక్ యూనిట్ ఏంటంటే క్యాండిల్ అనమాట. ఇది ఎస్ఐ యూనిట్ సింబల్ ఎలా ఉందో చూడండి, స్మాల్ సి స్మాల్ డి. ఓకే, రెండు కూడా స్మాల్ ఉంటాయి. క్యాండిలా మీరు ఇప్పటి నుంచే ఇలాంటి యూనిట్స్ నేర్చుకునేటప్పుడు ఈ పక్కన సింబల్స్ కూడా నేర్చుకోండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. సింబల్స్ కూడా అడిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూద్దాం. x² - 7x = -12. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్? ఇది యాక్చువల్గా మనం 10th క్లాస్లో ఫ్రాక్షన్స్ చేసేటప్పుడు, అంటే కారణాంకాలు చేసేటప్పుడు మనం నేర్చుకున్నాం. అండ్ x² - 7x = -12. ఇది ఫస్ట్ ఈ 12ని ఈ ఈక్వాలిటీ యువతలకి తీసుకొచ్చేస్తే ప్లస్, మైనస్ని యువతలకు తీసుకొస్తే ప్లస్ వస్తుంది. ఇది ఈక్వల్ పక్కన 0 వస్తుంది. సో ఈ 12ని ఏ విధంగా రాసుకోవచ్చు? 6 2s రాసుకోవచ్చు, 3 4s రాసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మనం ఈ యొక్క వాల్యూకి ఈక్వల్గా ఉండాలి. 6 + 2 8, లేదంటే 6 - 2 4. 8 కానీ 4 కానీ దీనికి ఈక్వల్ అవుతుందా? లేదు కదా. సో 3 × 4, 3 4s 12 కదా. 3 + 4 7, లేదంటే 3 - 4 1. సో 7 అనేది ఇక్కడ ఈక్వల్ అవుతుంది. సో అంటే 3 - 3 - 4, -3 - 4 ఎంత? -7. -7 సరిపోయింది కదా. 3 4s ఎంత? 12, 12 సరిపోయింది కదా. సో మనం ఈ ఫ్రాక్షన్స్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఈ ఎక్స్ వాల్యూ, ఈ వై వాల్యూ, అంటే ఈ రెండు వాల్యూస్ మల్టిప్లికేషన్ చేస్తే కాన్స్టెంట్ వాల్యూ రావాలి, లేదా ప్లస్ ఆర్ మైనస్ చేస్తే ఈ సెంటర్ వాల్యూ రావాలి. సో ఇదే ఫ్రాక్షన్స్, ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. సో ఇదే మనం చేశారు. -3 - 4 = 12. సో దీన్ని ఎక్స్ కామన్ తెస్తే x - 3, -4 కామన్ తెస్తే x - 3. సో ఇదే మీరు క్యాలిక్యులేట్ చేస్తే ఈ వాల్యూ వస్తుంది. సో దీని వాల్యూ ఏంటంటే x - 3. ఇందులో x - 3 ఉంది, ఇందులో x - 3 ఉంది. ఇందులో ఏది కామన్ తీశారు? x - 3 కామన్ తీశారు. నెక్స్ట్ వాల్యూ ఏంటి? x - 4 = 0. సో x = 3, x = 4. ఆన్సర్ ఏంటంటే 3 and 4, 3 or 4. ఓకే, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. ద యూనిట్ నాటికల్ మైల్ పర్ హవర్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ స్పీడ్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్? యాక్చువల్గా షిప్స్కి నాటికల్ మైల్స్లో మనం మెజర్ చేయడం అనేది చేస్తాం. ఇక్కడ ఏంటంటే షిప్స్, ద యూనిట్ నాటికల్ మైల్ పర్ హవర్ ఈజ్ బేస్డ్ ఆన్ ది మెజర్స్ ఆఫ్ స్పీడ్ ఆఫ్ ది షిప్. ఓకే, నాటికల్ మైల్స్ గురించి చూద్దాం. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ది సర్కంఫరెన్స్ ఆఫ్ ప్లానెట్ ఎర్త్. ఇది ఎలా బేస్ అవుతుందంటే ప్లానెట్ ఎర్త్ మీద బేస్ అవుతుంది. ఓకే, సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ మినిట్ ఆఫ్ ఆర్క్ అవుట్ ఆఫ్ 360 on the planet's earth is 1 nautical mile. The minute of arc out of 360 on planet earth is 1 nautical mile అనమాట. It is also equal to 1 minute of latitude. గుర్తుపెట్టుకోండి, నాటికల్ మైల్స్ని ఇంకొక పేరు, ఇది ఈక్వల్ టు, ఇంకో పేరు ఏంటంటే ఇది దేనికి ఈక్వల్ అంటే 1 minute of latitude. 1 minute of latitude అనేది కూడా క్వశ్చన్ అడగచ్చు. సో ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్, ఇట్ ఈస్ ఈక్వల్ టు 1 minute of
latitude. The nautical mile per hour is called knots. The nautical mile per hour is called knots. గుర్తుపెట్టుకోండి, మీరు రాసుకోండి, చాలా ఇంపార్టెంట్. 1 knot ఈక్వల్స్ టు 1.15 మైల్ పర్ అవర్. ఒక నాట్కి ఎంత వాల్యూ అంటే 1.15 మైల్స్ పర్ అవర్. 1 knot ఈక్వల్స్ టు 1.852 కిలోమీటర్స్ పర్ అవర్. ఒక్కసారి చాలా ఇంపార్టెంట్ ఈ బిట్స్, ఈ రెండు కూడా. మీరు మాత్రం ఇవి చదవకుండా ఎగ్జామ్కి అయితే వెళ్ళొద్దు. ఎందుకంటే డిఫెన్స్ ఎగ్జామ్స్లో షిప్స్ గురించి కానీ, అదే నేవీకి సంబంధించి లేదంటే కోస్ట్ గార్డ్ సంబంధించి షిప్స్ గురించి డెఫినెట్గా క్వశ్చన్ అడుగుతారు. అండ్ 1 knot ఈక్వల్స్ టు 1.15 మైల్స్ పర్ అవర్. 1 knot ఈక్వల్స్ టు 1.852 కిలోమీటర్స్ పర్ అవర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఇంకా ఇచ్చారు స్పీడ్. స్పీడ్ అంటే డిస్టెన్స్ ట్రావెల్ మూవింగ్ ఆబ్జెక్ట్స్ ఇన్ ది యూనిట్ టైమ్ ఇంటర్వెల్ ఈజ్ కాల్డ్ స్పీడ్. స్పీడ్ అనేది స్కేలార్ యూనిటీ. ఎస్ఐ యూనిట్స్ ఏంటంటే మీటర్ పర్ సెకండ్స్. అండ్ వెలాసిటీ, ఇక్కడ వెలాసిటీ కూడా ఇచ్చారు. ది వెలాసిటీ ఈజ్ మూవింగ్ ఆబ్జెక్ట్ డిఫైన్డ్ ఇన్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్ యూనిట్ టైమ్ ఇంటర్వెల్. వెలాసిటీ అంటే వెక్టార్ క్వాంటిటీ. ఎస్ఐ యూనిట్స్ ఏంటంటే మీటర్ పర్ సెకండ్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 3? ఇందులో ఏ నెంబరు 3తో డివిజిబుల్ అవుతుంది అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసరికి ఇక్కడ ఆన్సర్ సి వాల్యూ వచ్చింది. ఫస్ట్ డివిజిబుల్ బై 3 అనేటప్పుడు ఇఫ్ ద సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఆఫ్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 3 దెన్ ద నెంబర్ విల్ బి డివిజిబుల్ బై 3. సో ఇక్కడ ఫస్ట్ మీరు అసలు యాక్చువల్గా దీని ప్రాసెస్ ఏంటంటే డివిజిబుల్ బై 3 ప్రాసెస్ షార్ట్కట్ ఏంటంటే మీరు ఇచ్చే ఆప్షన్స్ టోటల్గా వాల్యూ అనేది 3 అయితే మీ వాల్యూ అనేది సో అది ఆప్షన్ రైట్ అవుతుంది. సపోజ్ ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూసారు 16213. 1 + 6 + 2 + 1 + 3. ఆన్సర్ ఎంత? 13. 13 3తో డివిజిబుల్ అవుతుందా? అవ్వదు కదా. సో రాంగ్ అనమాట. ఇక్కడ 21274. 2 + 1 + 2 + 7 + 4 వాల్యూ ఎంత? 16. 3తో డివిజిబుల్ అవ్వదు కదా, అవ్వదు. అండ్ నెక్స్ట్ 75912. 7 + 5 + 9 + 1 + 2 24. 3 8s are 24. 3 8s are 24 కాబట్టి 3తో డివిజిబుల్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి. ఇంకొకసారి ఎప్పుడైనా కానీ 3తో డివిజిబుల్ అయ్యే క్వశ్చన్ ఏదైనా వస్తే టోటల్ వాల్యూస్ని సమ్ చేసి దాన్ని డివిజిబుల్ బై 3 చేస్తే అది 3తో డివిజిబుల్ అవుతే అది ఆన్సర్ రైట్. ఓకే. సో ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ క్లాస్ అనేది మనం తర్వాత చూద్దాం. సో ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే మీకు చాలా ఉపయోగం ఉంటుందని నేను ఇంతవరకు చెప్తున్నాను. ఓకే, మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్.